కాడికొచ్చి కార్తీక ఆ కార్తీక రాజు ఎల్లమ్మ నాగవెల్లి కాడికొచ్చిండు. మాయా బ్రాహ్మణ వేషం వేసుకొని కార్తీక రాజు వచ్చి, అయ్యలారా దేవతులారా, మీరు ఎప్పుడైతే ఇక్కడ ఏమైతుందంటే లగ్గం అయిపోయింది నాయన, నాగవెల్లి సిద్ధం చేస్తున్నాం అంటున్నారైనా. అయ్యలారా దేవతురారా, ఇక్కడ లగ్గం ఎవరికైందంటే రేణుక ఎల్లమ్మ పద్మావతి పెట్టింది. ఆ పద్మావతి గెలిచిండు చక్కని ముని రాజైనా. ఆ జమదగ్ని రాజుకు రేణుక ఎల్లమ్మకు లగ్గం అయిపోయింది నాయన. పనసలు కొట్టి పందులు వేసి నిమ్మలు కొట్టి నీడలేసి లగ్గం చేసినాము. నాగవెల్ల సిద్ధము చేస్తున్నాం అయ్యా ఓ నాయనలారా. అయ్యలారా దేవతులారా, ఇక్కడ లగ్గమైందంటారు, ఎవరు కనబడతలేరు. బ్రాహ్మణ వేషము లోపల ఎవరు లేరయ్యా. బ్రాహ్మణులు లేని లగ్గం ఎట్లా నాయనా. బ్రాహ్మణులు లేకుండా లగ్గం ఎట్లా చేసిరంటే, సాదేవుడు సాకర్ అయ్యిండు, మాదేవుడు మంగళయిండు, విష్ణువు అయ్యవారు బ్రహ్మదేవుడే బ్రాహ్మణుడు అయ్యిండు. బ్రహ్మదేవుడే బ్రాహ్మణుడై ఎల్లమ్మ లగ్గమల్లా చేసినాడు. అయ్యలారా లగ్గమల్లా చేసినాడు. అయ్యరారా అన్నప్పుడైన అమ్మ నాయన శంకర పరమేశ్వర విష్ణుదేవ బ్రహ్మదేవా నాయన విష్ణుదేవ బ్రహ్మదేవ శంకర పరమేశ్వర. ఆమెకు అసరేఖ ధనరేఖ భాగ్యరేఖ వరుగులు చూడకుండా లగ్గం వేసిర్రా నాయన. అసరేఖ ధనరేఖ భాగ్యరేఖ చూడకుండా లగ్గం ఎట్లా చేస్తారయ్యా. ఈ కార్తీక రాజు మాయా బ్రాహ్మణ వేషం వేసుకొని వచ్చి ఎల్లమ్మ నాగవెల్లి ఎత్తగొట్టడానికి వచ్చిండు. ఆ దేవతలు ఏమంటారు, నాయన మేము ఎరుతులమైపోయినాము, నువ్వు వచ్చినావు మాయా బ్రాహ్మణం ఉన్నావు కదా. ఎప్పుడైతే ఏంది నాయన బ్రాహ్మణ నువ్వు వచ్చినావు కదా, వరుగులు చూసి నాగవెల్లి చేద్దామని చెప్పి దేవతలు అన్న సమయం లోపల ఇదే సమయం ఇదే వాటమన్నాడా. పంచంగాలు ఎప్పుడైతే శుద్ధి చేసిండు, పాలనేతలతోటి శుద్ధి చేసి బ్రాహ్మణులతోటి కూర్చొని ఆ కార్తీక రాజు ఎల్లమ్మ వరుగులు చూడబట్టేనమ్మా రామరామో, వరుగులు చూడబట్టేనమ్మా రామరామ. ఎల్లమ్మకు ఆ కాజమదగ్ని రాజుకు అసరేఖ ధనరేఖ భాగ్యరేఖ వరుగులు చూడబట్టే కార్తీక రాజే. ఆ కార్తీక రాజు చూడంగా ఎల్లమ్మకు ఆ జమదగ్ని రాజుకు ఎంతో చక్కదనమైన వీడి జోడున్నది. ఈ కార్తీక రాజు కడుపు లోపల కపటం పెట్టుకొని ఏరవచ్చి ఎల్లమ్మ నాగవెల్లి ఎట్లయినా ఇడగొట్టాలి, కాలుమల సంసారం చెయ్యనియొద్దు, ఇద్దరాలుమల కాపురం చెయ్యనియదు, కంచాన తినియదు, మంచాన వండనియొద్దని చెప్పి కపటం పెట్టుకొని కార్తీక రాజు వచ్చి, అయ్యలారా దేవతులారా మీరు పిల్లనేమో పూలైతుంది, పిల్లగాడు మేకైతున్నాడయ్యా నాయనా. అయ్యో దేవతులారా, పిల్లనేమో పులైతుంది, పిల్లగాడు మేకైతున్నాడయ్యా. పిల్ల పోయి పిల్లగాని పడుతుంది కానీ పిల్లగాడు పోయి పిల్లని పడతట్టు లేడు నాయనా. ఈ వరుగు కూడా కులవలేదు, ఈ వరుగు కూడా కుదరలేదు అన్నప్పుడు ఇంకొక అమ్మ మల్లేసిండు. ఇంకో పిల్లనేమో పులైతున్నది, పిల్లనేమో ముంగీసైతుంది, పిల్లగాడు నాగ స్వరూపమైతున్నాడయ్యా. ఇది కూడా కలుస్తలేదయ్యా. పిల్లనే పాము అయ్యేది ఉండే, పిల్లగాడే ముంగీస అయ్యేది ఉండే. పిల్లనే ముంగీసైతుంది, పిల్లగాడే పాము అవుతున్నాడయ్యా. అది కూడా కుదురుతలేదని చెప్పి అన్నారు దేవతలైనా. ఇట్లా కుదురుతలేదు అన్నప్పుడైనా పిల్లనేమో ఎప్పుడైతే ఎలకైతే పిల్లనేమో పిల్ల అవుతున్నది, పిల్లగాడే పిల్ల అయ్యేది ఉండే, పిల్లనే ఎలక అయ్యేది ఉండే. అట్లా కుదురుతలేదయ్యా. ఇంకొక అమ్మ మల్లేశ వరకల్లా పిల్లనేమో బంగారి పాదమైతుంది, పిల్లగాడు ఎండి పాదమైతున్నాడు.
అయ్యా బంగారం అంటే దేవతలు, ఎండంటే రాక్షసులు. ఎండికి బంగారాన్ని కుదరదు దేవుడా. ఓ అయ్యలార దేవుడులారో, అన్నప్పుడైనా నాయన బంగారము లోపల రాయి గెలుసదు గాని ఎండి గెలవదయ్యా. ఒరుగులు తప్ప చెప్పే రామరామో, ఒరుగులు తప్ప చెప్పే కార్తీక. ఎల్లమ్మ దేవికమ్మ అమ్మలారో, ఒరుగులు తప్ప కూడా చెప్పినాడా. అమ్మవారు రేణుక ఎల్లమ్మకు అయినా దేవతలారా, ఆ పిలవానికి చదువు విద్యా బుద్ధి చదువు నేర్చుకున్నాడా. చేతిలో తీర్థము, చెవులో గురువోదన, నాలుకమీని 4 అక్షరాలు వస్తాయా. అయ్యా దేవతలారా, పిలగాన్ని అడగండి నాయన, చదువు విద్యా బుద్ధి ఏమని వస్తుందా. చదువు రానివాడు సన్నాసివాడు, విద్య లేనివాడు మొద్దులో ఉన్నాడైనా. చేతిలో తీర్థము, చెవులో గురువోదన, నాలుకమీని 4 అక్షరాలు రానివాడవయ్యా. ఈ దేవదేవుని బిడ్డ రేణుకా ఎల్లమ్మ పంచపక్ష పరమాన్నలు తిన్న రేణుకా ఎల్లమ్మకు నువ్వు ఎట్లా చదువుతావు తండ్రి. ఓ నాయనా మునిరాజా, ఎట్లా చదువుతావు నాయన. ఆ కాయ కష్టం అంటే ఏమి చేస్తావు మాకు కూడా వివరింపినట్టుకుంటే మేము కూడా మెచ్చి నాగవెల్లి చేస్తాము. అన్నప్పుడే ఏమంట ఉన్నాడు, అయ్యో నీ లోపల వెళ్ళిపోయి ఇసురాకులు తెచ్చి ఇసురాకులు అమ్ముకుంటా. అవి దొరకన్నాడు, ఒకనాడు కట్టెలు తెచ్చుకొని కట్టెలు అమ్ముకొని బతుకుతానయ్యా. అది దొరకన్నాడు ఏమి ఇస్తావయ్యా. మళ్ళీ అది దొరకన్నాడు బావులు తీసి అట్లా బతుకుతానంటే. అవి దొరకన్నాడు బండలు తీరి వస్తానంటే. అది కూడా దొరకన్నాడు నాయన. భార్య భర్తలు ఇద్దరం కలిసి లోపల కాళ్ళు పెట్టుకొని పశువులు వంటమయ్యా రామరామో, పశువులు వంటమయ్యా రామరామా, పశువులు వంటమయ్యా రామరామా, ఇతరయ్య దేవతలో రామరామా, పశువులు వంటమయ్యా రామరామ, పశువులు వంటమయ్యా రామరామా. అయ్యయ్యో నాయన దేవతలారా, మంగారి మాణిక్యానికి మసిబో పని కట్టినట్టు మసిబోకకు మాణిక్యానికి దాపరించిన విధంగా దాపరించిండ్రు. చదువు లేని సన్నాసివాడు, విద్య లేని వింత పశువు అంటారయ్యా. చదువు లేని నాడు ఏదన్నా కాయ కష్టం చేశాడంట, అది దొరకన్నాడు భార్య భర్తలు కడుపు లోపల కాలు పెట్టుకొని వంతరంట. ఇన్నరా దేవతులారా, మీకు ఇన్న సమత అయింది నాయనా. నీ బిడ్డ రేణుకా ఎల్లమ్మ పంచపక్ష పరిణామాలు తిన్న రేణుకా ఎల్లమ్మని పస్తులల్ల ఉంచాడంట దేవాతులారా. నాయప్పు ఎట్లా ఏ అయ్యలారా, నాగవెల్లి అయ్యరాదు చెయ్యరాదు, నాగవెల్లి ఆపరయ్యా అయ్యలారా. చేతిలో తీర్థము, చెవుల గురువోదన, నాలుకమీని 4 అక్షరాలు వచ్చినాక ఎల్లమ్మ దేవికి మునిరాజుకు నాగవెల్లి చేద్దామయ్యా అయ్యలారా. నాగవెల్లి ఆపమని పాపగారి వాడు దోషగారి వాడు కార్తీక రాజా. మాయా బ్రాహ్మణ వేషము తోడి చెప్పినాడే. ఆ కార్తీక రాజ మాట పట్టుకొని దేవతలు ముందు వచ్చి నాయనా నాయనా మునిరాజా, ఓ నాయనా మునివరా, ఓ అయ్యా
చదువు లేని సన్నాసి వాడు విద్య లేని వింత పర్సంట చదువుకొని వచ్చినాక చేతిలో తీర్థము చెవులో గురుబోధన నాల్కమీని 4 అక్షరాలు నేర్చుకొని వచ్చినాక నీకు నాకు వెళ్ళి చేసేదాము అయ్యరారా నీకు అప్పటిదాకా నాకు వెళ్ళి చెయ్యము నాయనా ముని రాజా నాయనా మునివరా నీకు అప్పటిదాకా నాగవెల్లి ఏమయ్యా చేతిలో తీర్థము చెవులో గురుబోధన నాల్కమీని 4 అక్షరాలు నేర్చుకొని వచ్చినాక నీకు నాగవెల్లి చేసామయ్యా నాయనా నువ్వు వెళ్ళిపో నాయ్యో వెళ్ళిపోమన్నాడు ముని రాజైనా పచ్చని పన్నీట్లకేనైనా పచ్చని పందిళ్ళకెళ్ళి మునిరాజు లేసినాడు మునిరాజా ఓ బామ రేణుకా ఎల్లమ్మో ఇక నేను పోత ఉన్నా ఓ బామా ఒక్కడిని వచ్చినానే ఓ బామా నేను ఒక్కడిని పోత ఉన్నా ఎల్లమ్మ చేతిలో తీర్థము ఓ బామా శివలో గురుబోధన ఓ బామా 4 అక్షరాలు ఎల్లు నేర్చుకొని వచ్చినాక ఎల్లమ్మ నాకు వెళ్ళి ఆడదాము ఎల్లమ్మో చేతుకున్న కంకణాము ఇప్పినాడా నష్టుకున్న బాసింగా మిప్పినాడే పందిరి గుంజా కూడా కట్టినాడా పచ్చని పందిళ్ళకెళ్ళి మునిరాజా నేను వెళ్ళిపోతా ఓ బామా రాజాగా రాజులల్లా ఓ దేవుడో నాకు దిష్ట పేరు వచ్చినది ఓ బామా వెళ్ళిపోతా ఉన్న బామా ఎల్లమ్మ నేను వెళ్ళిపోతా ఉన్నా ఓ బామా ఒక్కనివే వచ్చినావు ఒక్కనివే పోతానని చెప్పి దిగ్గునాలేసినవయ్యా నీకు నాజం ఎట్లా అయ్యో నీకు జయం ఎట్లా అవుతుందయ్యా ఓ నాదముని రాజా ఎట్టోడు మొగడని ఎక్కిరించరాదు గుడ్డోడు మొగడని గుంపించరాదు ముసలోడు మొగడని ముదికి పుండైనా పొత్తులా తినాలే పోరు వాడాలి అంటారు నాయ్యా నాయ్యా తాళి కట్టినప్పుడే తన భర్త అంటారు బుద్ధ కట్టినప్పుడే పుణ్యుడు అంటారు ఓ నాదా ఓ నాదా గుప్పునాలేసి గిజ ఉరుకొచ్చి రా ఎల్లమ్మ భర్త ప్రాదాలు పట్టబట్టే భర్త ప్రాదాలు పట్టుకొని ఎక్కడెళ్ళిపోతావు ఏ రాజం పోతావు నాయ్యో నాయ్యో పోతే గుండెలకు బిల్లు అంటుంది ఎదల్లు అంటుంది నారో ముని రాజా
వెళ్ళిపోతావయ్యా ఓనాదు ఓనాద ముని రాజా ముని రాజా నా నాద ముని రాజా నాయ్యో రాధాలు పట్టుకొని ఎల్లమ్మో వద్దు వద్దు నాదుడా ముని రాజా మంత్రముడ మంత్రమైతాది అన్నదమ్మో కలకలక నీరునమ్మ ఎల్లమ్మ తాలిగట్టినప్పుడే తన భర్త అంటారు పుస్తగట్టినప్పుడే ఓనాదా పుణ్యుడు అంటారయ్యా ముని రాజా ఎడ్డోడు మోగడాన్ని ఎక్కిరించరాదు గుట్టోడు మోగడాన్ని గుంపించరాదు ముసలోడు మొగడైనా మూతికి ముండైనా పొత్తుల దీనవాలే ఓనాదో ఊరు వాడాలి అని అంటారయ్యా నీ మంత్రమీన మన్నువాడా ముని రాజా నీ మంత్రమీన తుమ్మువాడా ముని రాజో నీకు నాకు నాగ వెళ్ళి కాకబాయే నీకు నాకు లక్క మొక్కాడాయనయ్యా పాదారు పండుగ ఎల్లలేదు పాదారు పండుగ ఎల్లలేదయ్యో నా పుడుగ మీన మన్నువాడా భోజంగమా పుట్టరాదు పుట్టరాదు ఆడి జనమా నా పుడుగ మీన మన్నువాడా ఓ తండ్రి ఏమి రాత రాసినవు రాజంగామా తల్లి ఆడివిల్ల ఎల్లునమ్మ ఎల్లమ్మో నువ్వు పోతానే అంటరా ముని రాజా నా గుండెలకు బిల్లుమంట ఉన్నదయ్యో ఎదల్లుమంట ఉంది ఎల్లమ్మకు ఒక్కన్నే వచ్చినానే ఓబామా నేను ఒక్కన్నే పోత ఉన్నా ఓబామా దేవాన దేవతులల్లా దేవతులల్లా పేరు వచ్చనే ఎల్లమ్మ రాజాగ రాజులల్లా ఎల్లమ్ము రెండు పేరు వచ్చినది ఎల్లమ్మ చేతిలో తీర్థము శవులో గురువోదన నలకమీని 4 అక్షరాలు బామా గెలుచుకొని వస్తానంటే ఓనాదు నతి నీడతోటి నీడతోటి ఏ నీడ సారి రాదు ముని రాజా భర్త లేని ఆడిదాని ఆడివిల్లాకు బదులాము వస్తుందయ్యా ముని రాజు నేను అమ్మగారి ఇంట్లో నేను ఉంటేనే అది నేనల్ల ఉంటేనే ముని రాజా దృష్ట పేరు వస్తుందయ్యా ఓనాదు తాలి కట్టినప్పుడే తన భర్త అంటారు పుస్తగట్టినప్పుడే పుణ్యుడు అంటారయ్యా ఎట్టోడు మొగడోని ఎక్కిరించలేదు నీకు నాకు లెక్క మొక్కడోయినయ్యో నాకు వెళ్ళి కాకబాయే కాకబాయి ఒక తల్లి పిల్లలకు ఓనాదు ఒకరోజు రాయలేదు నాయను ఒకరోజు రాయలేదు నాయను నేను ఆ బ్రహ్మరుద్రుల్లో వరవైతినా వరవయ్యి పుట్టినా ముని రోజు ఇది ఏమి రోజు రాసినావు బ్రహ్మదేవు దేవాదేవు నీ బిడ్డనై ఉండి నాకే ఇన్ని వాదాలు వస్తానమ్మో లోకమీని ఆడవాళ్ళు పుట్టేది ఉంది వాళ్ళకన్ని వాదలయ్యావు నాయను ఓ నాదముని రాజా ముని రాజు అమ్మమ్మలున్నరా నేను అత్తమ్మలున్నారంట పోదును నేను ఆడివిల్ల ఉన్నదాని పోదును
అడవిలో పక్షికైనాది ఉన్నదయ్యా నాకు వందకు దీము లేదు మునిరాజు పాపకారి వాడరా కార్తీక నీ పాపలవసిపోనురా ఓ నాయను నాస వంటి బిడ్డలు వానికి లేకపాయనా నీ అవసర కొడుకులు వానికి లేకపాయనా ఓ నాద మునిరాజు మన మల్ల పుట్టేటప్పుడు భార్యాభర్తలకు ఎడబాపి పుర్తిమా ఇయాల రోజున మునిరాజు మనకెల్ల వైడవాదే ఓనాదు భర్త మీద భార్య మీద భర్త పడ్డది ఎల్లమ్మ ఓనాదు అయ్యా పుట్టంగ పురుడు లేదు పెరగంగ పెళ్లి లేదు నడవంగ నాగ వెళ్ళి లేదు రా అయ్యా ఆడవిల్ల ఎల్లమ్మకమ్మ ఓల ఓల ఎల్లమ్మ ఓల పొయ్యబట్టేనా కాలకాల ఎల్లమ్మ కంటికి పుట్టాడు నా దాముని రాజమంత్రం అంట పోతానంటున్నావు మంత్రం నేసేది మరణం గురించి వద్దని చెప్పినా కాదని చెప్పిన పోతానంటున్నావు నాదా